హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక కొత్త ఛానల్లో కొత్తగా ఈ షేర్ మార్కెట్లో జరిగేటటువంటి ఈ ఇంట్రాడే ట్రేడింగ్, అది ఆప్షన్ కావచ్చు లేదంటే స్టాక్స్ కావచ్చు, ఈ రెండింటిలో కూడా మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేస్తాం కదా. ఈ ట్రేడింగ్లో మనము ప్రతిరోజు మనం చేసేటటువంటి తప్పులు అలాగే ఒప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ 3 కాన్సెప్ట్స్ గురించి మాత్రమే కంప్లీట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒకటి ఏంటంటే, మనం ఏ రోజైతే చేసామో ఆ రోజు కంప్లీట్ ఆ చార్ట్ యొక్క అనాలిసిస్. సెకండ్, ఆ రోజు మనం చేసినటువంటి రైట్స్ ఎన్ని, రాంగ్స్ ఎన్ని తప్పులు చేస్తాం, ఎన్ని ఒప్పులు చేస్తాం. థర్డ్ వచ్చేసి మనం తప్పులు అనేది ఎక్కడ చేయగలిగాం, ట్రేడింగ్ లో తప్పులు అనేది ఎక్కడ చేయగలిగాం అనేది ఈ 3 కాన్సెప్ట్స్ ఈరోజు కంప్లీట్ వీడియో అన్నమాట. సో మనం ఇప్పుడు మొదటి ఈ టాపిక్ గురించి చూద్దాం. అంటే మనం చేసినటువంటి రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈవినింగ్ మనం చార్ట్ ని అనాలిసిస్ చేయాలి. అంటే ఎవ్రీ ట్రేడర్ కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఈ విషయం అన్నమాట. మనం మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు కంప్లీట్ గా ట్రేడింగ్ మనం చేస్తాం. ఈ ట్రేడింగ్ లో మనం చేసినటువంటి ట్రేడింగ్ లో చార్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ చార్ట్ అనాలిసిస్ ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది నిఫ్టీ 50 షార్ట్ లో ఎప్పుడు, ఎందుకంటే ఆప్షన్ బయర్స్ అనే వాళ్ళు చేసేటటువంటి ప్రధాన తప్పులు అన్నమాట. ఈ తప్పులు అనేది మనం చేయకూడదని నాకు ఒపీనియన్. సో మనం చార్ట్ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ కాన్సెప్ట్, అంటే ఫస్ట్ నెంబర్ 1 లో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏంటంటే, ఇక్కడ మనకు ఫస్ట్ మనం చేసేటటువంటి తప్పులు ఏంటంటే చార్ట్ అనాలిసిస్. ప్రెజెంట్ స్ట్రైట్ ఫ్రెండ్స్, సరే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ని గుర్తించకపోవడం. ట్రేడర్ చేసేటటువంటి ఈ చార్ట్ విశ్లేషణలో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది గుర్తించగలగాలి. అంటే ఆ రోజు చార్ట్లో ఉన్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కాకుండా ప్రీవియస్ డే, అంటే గత రోజు, దానికంటే ముందు రోజు జరిగినటువంటి ట్రేడింగ్ లో ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెంట్ ఉంది అనేది మనం డ్రా చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనేది ఉండదు. అంటే మనం రైట్ ఎంటర్ అనేది తీసుకోగలుగుతాం, రాంగ్ ఎంటర్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. సో అందువల్ల మనం ఈ రోజు ట్రేడింగ్ చేసేటప్పుడు మనం గత రోజు జరిగినటువంటి చార్ట్ యొక్క రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, చార్ట్ విశ్లేషణలో భాగంగా ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనం ఓవర్ బాట్ లో ఉందా, ఓవర్ సోల్డ్ లో ఉందా, రేంజ్ లో ఉందా అనేది చూడాలి. అంటే ఇది ఓవర్ బాట్ అంటారు, దీన్ని ఓవర్ షోల్డ్ అంటారు, దీనికి రేంజ్ అంటారు. అంటే ఓవర్ బాట్ లో ఉందా లేకపోతే ఓవర్ షోల్డ్ లో ఉందా అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎంటర్ అనేది తీసుకోవడానికి ఆలోచించగలుగుతాం. ఈ ఆలోచించగలిగినప్పుడు మనము
రైట్ హ్యాండ్ అంటే ఎక్కడ సపోర్ట్ దొరుకుతుంది అనమాట మనం తీసుకోవడానికి, స్టాప్ లాస్ పెట్టుకోవడానికి కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. దానికి మనము ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఎక్కడ ఉందా అనేది మనం పరిశీలించాలి. అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఓవర్ బాట్ లో ఉందా లేకపోతే ఓవర్ షోల్డర్ లో ఉందా అనేది గుర్తించగలిగినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది రైట్ హ్యాండర్ అనేది తీసుకోవడానికి ఎక్కువ 100% 9% అవకాశం అనేది ఉంటుంది. మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ సార్ట్ ఎనాలిసిస్ లోని మనం సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించగలుగుతాం అన్నమాట. చూడండి 28 సార్ట్లోని ఈ సార్ట్లోని ఇక్కడ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది ఈజీగా గుర్తించవచ్చు సార్ట్ ఎనాలిసిస్ చేయడం ద్వారా. అంటే ఇక్కడ సార్ట్ ఎనాలిసిస్ లో ఇక్కడ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించగలగాలి. అంటే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే, ఇది రెండో ఛానల్ అన్నమాట, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఓన్లీ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే నేను చేసే ప్రతి వీడియో అనేది వెళ్తుంది. సో అందుకనే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే ఈ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది లైవ్ లో కూడా నేను మీకు ఇవ్వగలుగుతాను అన్నమాట. అంటే లైవ్ లో కూడా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఎంటర్ తీసుకుంటున్నారు అనేది మనం క్లియర్ గా నేను చెప్పగలుగుతాను. ఓన్లీ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఆ వీడియో కంప్లీట్ అనేది సబ్స్క్రైబర్స్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. తర్వాత పాయింట్ ఏంటంటే మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది రేంజ్ బౌండ్ లో ఉంటుందా అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్స్, ఇప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్. అసలు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఓవర్ బాడ్ లో ఉంది, అలాగే ఓవర్ సోల్డ్ లో ఉంది. ఓవర్ బాడ్ లో ఉంటే అది ఎంత టైం వరకు ఉండొచ్చు, ఓవర్ షోల్డర్ లో ఉంటే అది ఎంత టైం వరకు ఉండొచ్చు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎంటర్ తీసుకోవడానికి, సరైన ఎంటర్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఓవర్ షోల్డర్ లో ఓవర్ బాడ్ లో మార్కెట్ వచ్చినప్పుడు అది ఎంత టైం వరకు ఓవర్ బాడ్ లో ఉంటుంది, ఎంత టైం వరకు ఓవర్ షోల్డర్ లో ఉంటుంది అనేది మనం ఫైండ్ చేయొచ్చు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది అన్ని మీరు నేర్చుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. చేసిన ప్రతి ఒక్కరికి వీడియో అనేది అవుతుంది. కాబట్టి అది లాక్ లో ఉంటుంది. సబ్స్క్రైబర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది, వాళ్ళే చూస్తారు. మిగతా వాళ్ళు చూడడానికి ఫ్రీగానే అమౌంట్ ఏమీ లేదు. కాబట్టి ఓన్లీ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేస్తే చాలు, ఎవరి సబ్స్క్రైబర్స్ కి వీడియో అనేది వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రధాన తప్పు నెక్స్ట్ ట్రెండ్ ని గుర్తించగలగడం. మనం ట్రెండ్ అనేది మనకు 3 ఉంటుంది, సైడ్ వే మార్కెట్ అండ్ అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. మనం ప్రధానమైనటువంటి సార్లో ఈ పాయింట్ ఏంటంటే ట్రెండ్ అనేది గుర్తించకపోవడం. ట్రెండ్ అనేది గుర్తించగలిగితే మనకు తీసుకున్న ఎంటర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ట్రెండ్ని గుర్తించగలగాలి అంటే మనం ఈ ఎక్కడ నుంచి మార్కెట్ రైజింగ్ అవుతుంది, ఎక్కడ మనకు ఇన్వెస్ట్ అంటే సప్లై ఎక్కువ అవుతుంది, ఎక్కడ డిమాండ్ అవుతుంది, సప్లై డిమాండ్ అయినప్పుడు మార్కెట్ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు క్యాండిల్ గుర్తించడం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది ప్రధానమైన పాయింట్. మనం చేసేటటువంటి ఈ ట్రేడింగ్ చార్ట్ లో మనం క్యాండిల్ అంటే ట్రేడింగ్ క్యాండిల్ ఎక్కడ ఉంది అనేది గుర్తించగలడం. ఈ ట్రేడింగ్ క్యాండిల్ అనేది ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేది క్లియర్ గా మనకు చార్ట్ అనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏర్పాటు చేసినప్పుడు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే వీడియో చూపించడం జరుగుతుంది.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చార్ట్ బటన్. మనకు చార్ట్ అనాలిసిస్ లో ముఖ్యమైనది ఏంటంటే చార్ట్ బటన్. ఈ చార్ట్ బటన్ గుర్తించగలగాలి ట్రేడింగ్ లో. అది లైవ్ లో గుర్తించగలగాలి. లైవ్ లో గుర్తించగలిగినప్పుడు మనం తీసుకునే ఎంట్రీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి మనం ఈ చార్ట్ బటన్ కూడా గుర్తించగలగాలి. చార్ట్ బటన్ గుర్తించగలిగినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఒక ప్లాన్ అనేది దొరుకుతుంది. ఆ ప్లాన్ ద్వారా మనం ఎంట్రీ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చార్ట్ బటన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైం ఫ్రేమ్. టైం ఫ్రేమ్ ఏ టైం ఫ్రేమ్ వాడాలి? నేనైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడుతున్నా. నెక్స్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడుతున్నా. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కి డిఫరెంట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది బెస్ట్ టైం ఫ్రేమ్. ప్లస్ మన కంట్రోల్ అనేది 100% కంట్రోల్ చేస్తుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏంటంటే 50-50 ఛాన్సెస్ అన్నమాట. సో మనము ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి తోడవుతుంది. ఎందుకంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆధారంగా 15 మినిట్స్ కూడా డిఫరెంట్ అయ్యి కొన్నిసార్లు చార్ట్ బటన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకనే 5 మినిట్స్ అనేది ట్రేడింగ్ పర్పస్, 15 మినిట్స్ అనేది మనం ట్రేడ్ అనేది కంట్రోల్ చేయడానికి. అంటే ఇప్పుడు 10 ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఒక 5 ట్రేడ్ తీసుకుంటారు అనమాట. అలాగే 20 ట్రేడ్స్ లో కనీసం 5 ట్రేడ్స్ జరుగుతుంది, 5-6. ఇది 15 మినిట్స్ యొక్క టార్గెట్. సో ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటుంది. 130 పాయింట్స్ మనం రైజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు టైం ఫ్రేమ్ ద్వారా యూజ్ అయ్యేటటువంటిది షార్ట్ అనాలిసిస్ లో భాగంగా. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక షార్ట్ అనాలిసిస్ లో ప్రధానమైనటువంటిది రేంజ్ కావాలి. రేంజ్ ఒకటి. నెక్స్ట్ లిక్విడిటీ. ఇప్పుడు ఈ లిక్విడిటీ ఎవరు ఏర్పాటు చేస్తారు? ఈ రేంజ్ ఎవరు ఏర్పాటు చేస్తారు? అంటే లిక్విడిటీ ఆధారంగా రేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మామూలుగా చిన్న టాపిక్ చెప్తాం. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు మార్కెట్ వచ్చింది, కిందకి వెళ్ళడానికి లిక్విడిటీ అనేది లేదు. ఎందుకు లేదు లిక్విడిటీ అనేది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, వీడియోలో వస్తుంది. కాబట్టి ఇక్కడ లిక్విడిటీ అనేది మనకు కిందకి లేదు. సో లిక్విడిటీ పైన. కాబట్టి ఈరోజు చార్ట్ అనాలిసిస్ చూస్తే లిక్విడిటీ ఒకసారి చూద్దాం. మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది, ఆల్రెడీ ఓవర్ షోల్డర్ లో ఉంది. సో కిందకి వెళ్ళాలంటే లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ అనేది లేదు. కాబట్టి లిక్విడిటీ అనేది పైకి ఉంది. లిక్విడిటీ ఇంతవరకు లిక్విడిటీ కలెక్షన్ చేసి నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి లిక్విడిటీ అనేది లేదు. సో కిందకి లిక్విడిటీ ఉంది. కాబట్టి ఇక్కడ లిక్విడిటీ కలెక్షన్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళడానికి లిక్విడిటీ లేదు. కాబట్టి పైకి లిక్విడిటీ కలెక్షన్ చేసి, సో ఈ విధంగా లిక్విడిటీ అనేది కలెక్షన్ చేయడం ద్వారా రేంజ్ అనేది ఆధారపడుతుంది. ఈ రేంజ్ అనేది మనకు 100 నుంచి 250, 300 వరకు ఉండొచ్చు. అంటే బిగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లిక్విడిటీ రేంజ్ గురించి కంప్లీట్ వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చూసిన వాళ్ళకి కాకుండా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే వీడియో అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే మనము ఫస్ట్ టాపిక్ లో షార్ట్ అనాలిసిస్ గురించి ఇంత తెలుసుకున్నాం, ప్రతి పాయింట్ కూడా. కాబట్టి సెకండ్ వచ్చేసి ట్రేడింగ్ లో మనం చేసినటువంటి రైట్స్ అండ్ రాంగ్ అనేది తెలుసుకుందాం. మనం మొదటి పాయింట్ ఏంటంటే ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ఎంటర్ అనేది 10:30 తర్వాత మాత్రమే ఎంటర్ అనేది తీసుకోవాలి. ఇది ఫస్ట్ రైట్స్. మనం ఏంటంటే రాంగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే అప్పుడు ఎంటర్ తీసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మార్కెట్ 9:15 నుంచి 10:30 వరకు మార్కెట్ అనేది వోలటిలిటీగా ఉంటుంది. ఈ వోలటిలిటీ ఉన్నప్పుడు మార్కెట్ అనేది మనం ఎంటర్ తీసుకోవడానికి సరైన రైట్ వే కాదనమాట. సో అందువల్ల మనకు మార్కెట్ అనేది మనం 10:30కి మాత్రమే ప్లాన్ చేసుకోవడానికి చేసుకోవాలి. ఇది రైట్ అనమాట. రాంగ్ ఏంటంటే 9:15 నుంచి 10:30 మధ్యలో తీసుకుంటే మనం
అది మార్కెట్ మూమెంటం ఎటు అనేది కన్ఫర్మ్ కాదు కాబట్టి అది మనము రాంగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ కోసం వెయిట్ చేయాలి. ట్రేడింగ్ కోసం వెయిట్ చేయాలి. ట్రేడింగ్ కోసం వెయిట్ చేయాలి. ట్రేడింగ్ కోసం వెయిట్ చేయాలి. కానీ మనం ట్రేడింగ్ కోసం వెయిట్ చేయాలి. ట్రేడింగ్ కోసం వెయిట్ చేయడం అనేది తప్పు, రైట్స్ అనమాట. రైట్ అంటే వెయిట్ చేసి తీసుకోవడం. మనం రైట్ చేయకుండా ఎప్పుడైతే తప్పు తీసుకుంటే అది రాంగ్ అనమాట. చేసినటువంటి ప్రధాన తప్పు అది. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టకపోవడం. స్టాప్ లాస్ అనేది పెట్టకపోవడం అనేది తప్పు. స్టాప్ లాస్ అనేది మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ముందుగానే టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే మీకు కంప్లీట్ ఎనాలిసిస్, చార్ట్ ఎనాలిసిస్ చేసి కంప్లీట్ ప్లానింగ్ చేసుకుంటే మనము స్టాప్ లాస్ అంటే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అనేది డిసైడ్ అనేది ముందుగానే చేసుకోవచ్చు అనమాట. అంటే లాస్ ఎంత మనం సపోజ్ అనేది ఒక 1000 రూపీస్ లాస్ అంటే ఒక 3000 రూపీస్ ప్రాఫిట్ అన్న ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు అనేది ఉంటుంది. సో తర్వాత పాయింట్ ఏంటంటే మనకు చేసేటటువంటి ప్రధాన తప్పు ఇక్కడ అంటే సపోర్టెడ్ బ్రేక్ అవగానే ఎంటర్ తీసుకోవడం, తర్వాత రెసిస్టెంట్ బ్రేక్ అవగానే ఎంటర్ తీసుకోవడం అనేది చేసేటటువంటి ప్రధాన తప్పు అన్నమాట. అంటే ఇక్కడ సపోర్టెడ్ బ్రేక్ అవుతే అసలు ఆ సపోర్ట్ బ్రేక్ ఎందుకు చేసింది, అది చేయడం వల్ల ఏమైనా రీజన్ ఉందా, అసలు ఎందుకు చేస్తారు, ఈ క్వశ్చన్స్ అనేది మీకు రైట్ రావాలి. అంటే సపోర్ట్ ఎందుకు బ్రేక్ చేసింది, అసలు సపోర్ట్ బ్రేక్ చేయడానికి ఏమైనా రీజన్ ఉంటుందా, ఆ రీజన్ అసలు ఏమై ఉంటుంది అనేది మీరు క్లారిటీగా తెలుసుకోగలిగితే మీకు అక్కడ ఎంటర్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అది కరెక్ట్ పొజిషన్ అని చెప్పవచ్చు. కాబట్టి సపోర్టెడ్ బ్రేక్ చేయగానే ఎంటర్ తీసుకుంటే అది ఫేక్ బ్రేక్అవుట్ కావచ్చు, రైట్ బ్రేక్అవుట్ కావచ్చు, మనం చెప్పాలి, ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు తీసుకుంటే మనం రైట్ ఎంటర్ అనేది అవుతుంది. అలా ఫైండ్ అవుట్ చేయకుండా తీసుకుంటే రాంగ్ ఎంటర్ అనేది అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు మనం ట్రేడింగ్ ప్లాన్ లో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళే వీడియో చూడడానికి, ఎందుకంటే లాక్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకే అవకాశం. ఇది సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇది ఫ్రీ అన్నమాట. ఇక్కడ మనం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేయగలుగుతున్నాం. నెక్స్ట్ చెప్పాను కదా, ఇంకా 10:30 వరకు వెయిట్ చేయకపోవడం మనం చేసేటటువంటి పెద్ద తప్పు. తర్వాత పాయింట్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ రేంజ్, అంటే లిక్విడిటీ ఎక్కడ ఉంటుందో, ఇక్కడ రేంజ్ ఎక్కడ ఉంటుందో, రేంజ్ ఎంత ఉంటుంది, లిక్విడిటీ ఎంత వరకు ఉంటుంది అనేది గుర్తించబడ్డ ట్రేడర్ ప్రధాన తప్పు ఏంటంటే ఇది గుర్తించగలిగినప్పుడు మనం మంచి ప్రాఫిట్స్ అనేది సాధించవచ్చు. కాబట్టి ఈ లిక్విడిటీ ఎంత ఉంది, రేంజ్ ఎంత ఉంది, లిక్విడిటీ ఎంత వరకు ఉంటుంది, ఎనీ కాంట్రాక్ట్, ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 50 అనుకుంటే ఈ నిఫ్టీ 50లో మనం ఎన్ని లాస్ కాంట్రాక్ట్స్ ఓపెన్ లో స్ట్రైక్ ప్రైస్ వద్ద ఈ లిక్విడిటీ కలెక్షన్ చేయాలంటే దానికి అదనంగా ఎంత క్వాంటిటీ ఎంత అవసరం అవుతుంది, దానికి రేంజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మన ప్లానింగ్ ఫార్ములాలో తెలుసుకోవచ్చు, మన ట్రేడింగ్ విధానంలో తెలుసుకోవచ్చు. అదే చెప్పిన కదా సబ్స్క్రైబర్స్ మాత్రమే అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే వీడియో చూడగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు క్యాండిల్, అంటే ట్రేడింగ్ క్యాండిల్ గుర్తించకపోవడం. ఇందులో ఈ చార్ట్ లో ట్రేడింగ్ క్యాండిల్ ఎక్కడ ఉంటుంది, ఆ ట్రేడింగ్ క్యాండిల్ ఎందువల్ల ఏర్పడుతుంది, ఎవరు ఏర్పాటు చేస్తారు, దేనికోసం ఏర్పాటు చేస్తారు, అది ఏంటి, లిక్విడిటీ రేంజ్ అనేది ఆ క్యాండిల్ అనేది ఎక్కడ ఉన్నదో గుర్తించగలగాలి. ఆ గుర్తించగలిగినప్పుడు మనం ఎంట్రెన్స్ అనేది బెస్ట్ గా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మన దాంట్లో రెడీగా మనం ప్లానింగ్, అంటే ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఆధారంగా మనం ఇవన్నీ కలిపి ఒక ట్రేడింగ్ ప్లాన్, ఆ ప్లాన్ ద్వారా మనం వెళ్తే ప్రాఫిట్స్ అనేది బెస్ట్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డిమాండ్ అండ్ సప్లై. మనం ఇక్కడ డిమాండ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటటువంటి తప్పులు ఏంటంటే ఇక్కడ డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది.
ఇక్కడ డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, సప్లై ఎవరు క్రియేట్ చేస్తున్నారు, అసలు డిమాండ్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి, సప్లై క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే మనం ఇది తెలుసుకోరు, అందువల్ల మనం రాంగ్ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అలాగే రేంజ్ బౌండ్, ఈ రేంజ్ బౌండ్ కూడా గుర్తించకపోవడం, అంటే ఓవర్ బాడీ వెళ్ళినప్పుడు టైమ్స్ ఎంత వరకు స్పెండ్ చేయొచ్చు, వెయిట్ చేయలేకపోవడం, అది తప్పు. అలాగే సపోర్ట్ రేట్ వచ్చినప్పుడు కూడా ఎంత వరకు ఉంటుంది అనేది వెయిట్ చేయకపోవడం తప్పు. ఇది చేయకపోవడం వల్ల కూడా మనం ఎంట్రెస్ అనేది రాంగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర ఆ ఛాన్స్ అనేది ఉండదు, కాబట్టి సబ్స్క్రైబర్స్కి మాత్రమే అవకాశం. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంకోటి సైడ్ వే మార్కెట్, అంటే ఇక్కడ మార్కెట్ మూమెంటం అది సైడ్ వే ఉంటుందా, అప్ ట్రెండ్ ఉంటుందా, డౌన్ ట్రెండ్ ఉంటుందా గుర్తించకపోవడం, ఇది చేసేటటువంటి ప్రధానత. ఈ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వే మార్కెట్ వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి అంటే, అప్ ట్రెండ్ అంటే మనకు కంటిన్యూగా మార్కెట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ అనేది సంపాదించుకోవచ్చు. అలాగే డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ మార్కెట్ పడుతూ ఉంటుంది కాబట్టి సంపాదించుకోవచ్చు. మరి సైడ్ వే మార్కెట్ లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కారణం ఏంటి, సరైన స్ట్రాటజీ యూజ్ చేయగలిగినప్పుడు, గుర్తించగలిగినప్పుడు. సో ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ ప్రీవియస్ డే యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ గుర్తించుకోవడం. ఇక్కడ ఈ రోజు ట్రేడింగ్ చేస్తున్నాం 27th లో ఉన్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్, కాకపోతే దానికంటే ముందు రోజు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది గుర్తించగలగాలి. అలా గుర్తించగలిగినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ అయిన ఎంటర్ అనేది తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్టాప్ లాస్ టార్గెట్ గుర్తించబడడం దగ్గర మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ రిటైలర్స్ ట్రేడర్స్ కి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ట్రేడింగ్ దాంట్లో మొత్తం ప్రీమియం అనేది చాలా మందికి బై అంటే పుట్ ఆప్షన్ బై చేయడం తెలుసు, కాల్ ఆప్షన్ బై చేయడమే తెలుసు. పుట్ ఆప్షన్ పెరిగితే డబ్బులు వస్తాయి, కాల్ ఆప్షన్ పెరిగితే డబ్బులు వస్తాయి, బై చేస్తే అనేది తెలుసు. కానీ ఇక్కడ ఒకటి కోల్పోతున్నది ఏంటంటే డీకే, ప్రీమియం, టైం డీకే అండ్ ప్రీమియం. మనం రేంజ్ లో ఉన్నప్పుడు మార్కెట్ లో ఎంటర్ తీసుకొని మనము ఆ మార్కెట్ ఎంత పెరిగినా సరే ఒక 10 పాయింట్స్ లాస్ అయిపోతాం. సో మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే, మీరు మన దగ్గర చెప్పిన కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీగా మీరు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్టాప్ లాస్ క్యాలిక్యులేషన్ ముందుగానే చేసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 24,300 అనుకో, అది 24,200 వచ్చింది, లేదా 24,350 కలిగింది అంటే మనం ఇక్కడ డీకే అదే డెల్టా వాల్యూ ఇంటూ మార్కెట్ యొక్క రేంజ్ డివైడెడ్ బై 100 తో చేస్తే ఆటోమేటిక్ స్టాప్ లాస్ వాల్యూ అనేది తెలుసుకుంటారు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెల్టా వాల్యూ 60, మార్కెట్ అనుకో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాం. ఇది నిఫ్టీ పాయింట్స్ అన్నమాట, పెరిగింది తగ్గింది, నెక్స్ట్ 100 0 0 0 5 6 30 అంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్ అన్నమాట. అంటే మార్కెట్ డౌన్ సైడ్ మనం బై చేస్తే 30 పాయింట్స్ స్టాప్ లాస్, అంటే 50. నిఫ్టీలో 50 పాయింట్స్ అయితే డెల్టా వాల్యూ 60 అయితే 30 పాయింట్స్, అప్ సైడ్ అంతే, డౌన్ సైడ్ అంతే. ఈ విధంగా పెట్టుకోవాలి, కాల్కులేషన్ చేసుకుని ముందే డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, రేంజ్ బౌండ్ లో ఉన్నప్పుడు మీరు ప్రధానమైన తప్పులు ఇంకోటి ఏంటంటే, రేంజ్ బౌండ్ లో ఉన్నప్పుడు నో ఎంట్రీస్, అంటే చెప్పాను కదా ఇక్కడ ఓవర్ బాట్ లో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవాలి బై సైడ్, అంటే
కరెక్ట్ ఎంటర్ తీసుకోవడానికి. అలాగే కాల్ ఆప్షన్ అంటే సోల్డ్ అంటే ఓవర్ సోల్డ్ లో ఉన్నప్పుడు మీరు మార్కెట్ ప్రైస్ ఎక్కడి నుంచి అవుతుంది అనేది ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీరు రేంజ్ బౌండ్ అనేది అంటే ఇక్కడ ఏ రేంజ్ లో ఉంటే మనము బై సైడ్, ఏ రేంజ్ లో ఉంటే సేల్ సైడ్, అంటే పుట్ ఆప్షన్ ఏ సైడ్ లో ఉంటే కాల్ ఆప్షన్ అనేది మీరు రేంజ్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రేంజ్ లో ఉన్నప్పుడు నో ఎంటర్ అంటే తీసుకోకూడదు. ఎక్కడ నో ఎంట్రీ తీసుకోవాలి, ఆర్ఎస్ఏలో ఎక్కడ ఎంటర్ తీసుకోవాలి అనేది మీకు సబ్స్క్రైబర్స్ మాత్రమే తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ డైరెక్షన్. ఇక్కడ వన్ డైరెక్షన్ ఎలాగనంటే ఇక్కడ చూడండి, మార్కెట్ మనము ఇలాంటప్పుడు ఎంత తీసుకోవచ్చు, ఇలాంటప్పుడు ఎంత తీసుకోవచ్చు. ఇక్కడ ఇంత సస్టైన్ అవుతున్నప్పుడు మనం ఎంత తీసుకోకూడదు. ఒక్కోసారి మార్కెట్ ఇలా పెరగాలి, లేదా ఒక్కోసారి మార్కెట్ ఇలా పెరగాలి, లేదా మార్కెట్ ఒక్కోసారి ఇలా పడాలి. ఇలా వన్ డైరెక్షన్ మాత్రమే మనం ఎంత తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే మనం సరైన ప్లానింగ్ ఉండాలి. దీనికి అందుకే అందరూ ఏంటంటే సరైన డిసీజ్ కి సరైన మెడిసిన్ కావాలంటారు. కాబట్టి మనం ఇవన్నిటికి చేయాలంటే మనం సరైన మెడిసిన్ కావాలంటే సరైన ఫార్ములా కావాలి. ఈ ఫార్ములా అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫ్రీగా చేయడం అవుతుంది, ఉచితంగా. ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్, ఇది ట్రైనింగ్ ప్లాన్ మీరు ఇలా చేసుకోండి అని నేను చెప్పను. బట్ నేర్చుకున్న తర్వాత మీ వీలుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇన్వెస్ట్మెంట్ కనే కాదు, ఆప్షన్ ట్రేడింగ్ లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది, సెల్లింగ్ సైడ్ కూడా బై సైడ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆప్షన్ లో కూడా మంచి లాభాలు పొందొచ్చు మనం. అంటే మనకేంటంటే ఇక్కడ లాస్ట్ మనం ఎందుకు తప్పు చేస్తాం అనేది మీకు అనేది తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ ట్రేడింగ్ లో ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకోవాలంటే మీరు లైవ్ లో కూడా ఉంటుంది. లైవ్ లో అంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే లైవ్ లో ఉంటుంది, లాక్ లో ఉంటుంది. కాబట్టి లాక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్స్ కి లాక్ వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ లేదో వాళ్ళకి మాత్రం కనిపించదు వీడియో. సో సబ్స్క్రైబ్ వాళ్ళకి ఫ్రీగా లైవ్ లో ట్రేడింగ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎలా చేయాలి, లైవ్ లో కూడా మనం ఎలా ట్రేడింగ్ చేయాలనేది ప్లాన్ అనేది మీకు నేర్పిస్తాం. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు ఇక్కడ ఏ విధంగా మనం ట్రేడింగ్ చేయాలనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది కూడా లైవ్ లో ఫైండ్ అవుట్ చేయవచ్చు. అదే ట్రేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. కంటిన్యూ ఉంటుంది వీడియో, ఎందుకంటే లెంత్ అయినప్పటికీ కూడా మనం ప్రాఫిటబుల్ గా ఉండాలి. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ నేను లాస్ అయ్యి తర్వాత నేర్చుకుని మీకు నా ద్వారా మీకు కూడా ఉపయోగపడాలని వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక షేర్ మార్కెట్ ఫ్యామిలీకి మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం. ఈ రోజు ఇదే ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో ఇది చేయడం జరిగింది. సో అందుకు కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క లాస్ని కవర్ చేస్తూ మీకు ముందుకు ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీరు ఇంకా లాభాలు పొందుతారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.